నెక్స్ట్ వచ్చేసి సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇందులో ఇంపార్టెంట్ అండి లీనియర్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ప్రూవ్ దట్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా అని అడుగుతారు డైరెక్ట్ గా. లేదంటే డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ అని అడుగుతాడు. ఎట్లయినా అడగచ్చు క్వశ్చన్, జాగ్రత్తగా ఉండాలి. లీనియర్ అండ్ యాంగులర్ వెలాసిటీ మధ్య రిలేషన్. ఓకే రైట్, డయాగ్రామ్ వేయాలి కంపల్సరీ. డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. రైట్, సెంట్రిపెటల్ ఫోర్స్ చెప్పాను ఆల్రెడీ. సెంట్రిపెటల్, సెంట్రిఫ్యూగల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మన సోలార్ సిస్టమ్ అని తీసుకున్నట్టయితే ద ఎర్త్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్. ఓకే, ద ఎర్త్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్. ఓకే, ఆ పర్టికులర్ ఆర్బిట్స్ లో ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఆ పాత్ అనేది చేంజ్ కాదు. రీజన్ ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? డ్యూ టు సెంట్రల్ ఫోర్సెస్. ఓకే, డ్యూ టు సెంట్రల్ ఫోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎప్పుడైనా ఆటమ్స్, ఓకే మనకు ఒకటి ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వాట్ ఇస్ ఆబ్జెక్ట్? కలెక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అవుతాయి. ఆ కలెక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నప్పుడు ఆ మాలిక్యూల్స్ లో ఏముంటాయి? వాట్ ఇస్ ద మాలిక్యూల్? కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయి. ఏమవుతాయండి? కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్ అవుతాయి. ఆటమ్ లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ ఏ పర్టికులర్ పాత్ ఈస్ కాల్డ్ as ది ఆర్బిట్స్. ఓకే, సేమ్ యాజ్ ఒక ఆటమ్ లో ఎలిమెంటరీ పార్టికల్స్ అనేవి, ఓకే సో ఎలిమెంటరీ పార్టికల్స్ అనేవి ఈ ఎలిమెంటరీ పార్టికల్స్ ఈస్ మూవ్ అరౌండ్ ది న్యూక్లియస్ డ్యూ టు సెంట్రల్ ఫోర్సెస్. ఓకే, మన ఎర్త్ అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది పర్టికులర్ ఆర్బిట్ లో. పాత్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు. రీజన్ ఏంది? డ్యూ టు సెంట్రల్ ఫోర్సెస్. ఓకే, ఆ సెంట్రల్ ఫోర్సెస్ వల్ల ఆ పాత్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎప్పుడు చేంజ్ కాదు. ఓకే రైట్. సో ఐ మీన్ సెంట్రల్ ఫోర్సెస్ అంటే ఏముంటుంది? ఆ సెంట్రల్ నుండి అట్రాక్షన్ చేసుకుంటుంది, సేమ్ టైంలో రిపల్ చేస్తూ ఉంటుంది. రిపల్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. రైట్. సో ఈ అట్రాక్షన్ రిపల్షన్ వల్ల ఏమవుతుంది? ఫోర్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ పైన మనం బోత్ సైడ్స్ లో, ఓకే టూ ఆపోజిట్ సైడ్స్ లో ఫోర్స్ అప్లై చేసాం, ఈక్వల్ ఫోర్స్ అప్లై చేసాం. ఏదైనా వర్క్ జరుగుతుందా? ఎనీ వర్క్ ఈస్ డన్? ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని బోత్ సైడ్స్ ఫోర్స్ అప్లై చేసాం, సేమ్ ఫోర్స్ అప్లై చేసాం. ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ సైడ్ మూవ్ అవుతుందా లేదా మిడిల్ లో కాన్స్టెంట్ గా ఉంటుందా? కాన్స్టెంట్ సార్, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఓకే, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది స్టేబుల్ గా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. రైట్. సో దీన్ని మన సెంట్రల్ ఫోర్సెస్ లో టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి, సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపిటల్. వాట్ ఈస్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్? ఏ ఫోర్స్ అంటే అట్రాక్షన్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఏంటిది? అట్రాక్షన్ ఫోర్స్. సారీ, సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది అట్రాక్షన్ ఫోర్స్. Okay, so central forces are classified into two types, centripetal force and centrifugal force. For example, centripetal force, a force which acts on a body in a circular motion and directed towards to the center of the path is called centripetal force. Okay, ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్, ఓకే సెంటర్ ఉంది. సెంటర్ ఏం చేస్తుందండి? ఆ పార్టికల్ ఫోర్స్ అంటే సెంటర్ వైపుకి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఆ ఫోర్స్ ఏమంటాం మనం? సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఓకే, ద ఫోర్స్ విచ్ యాక్ట్ ఆన్ ఏ బాడీ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ డైరెక్టెడ్ టువర్డ్స్ టు ది సెంటర్ ఆఫ్ ది పాత్ is called as the centrifugal force. Next, centripetal force. What is the definition of centripetal? Opposite. Centrifugal force and definition ఏంటి? Centripetal force కి ఆపోజిట్. అంటే ఏమవుతుంది? ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది బాడీ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ విచ్ ఈస్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది పాత్ ఈస్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, centripetal means towards to the center. Centrifugal means away from the center. గుర్తుపెట్టుకోండి. Okay, centripetal means towards to the center. Centrifugal means away from the center. Right? Same. రెండింటికి ఒకటే ఫార్ములా ఉంటుందండి. F is
square r. Here where m is the mass of the object and v is the velocity, r is the radius, okay, of the circular path of curved path. Okay, right. So okay, next వచ్చేసి ఇందులో మనకి when a body is in equilibrium the centripetal and centrifugal force equal in magnitude but opposite direction. ఓకే, అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, ఈక్విలిబ్రియం లో ఉంది అంటే రీజన్ ఏంటి అంటే దానిపైన ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ అనేవి అప్లై అవుతాయి కాబట్టి ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే, ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ ఈక్విలిబ్రియం లో ఉండడం రీజన్ ఏంటి అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకటేమో సెంటర్ వైపు లాగుతూ ఉంటుంది, ఇంకోటేమో సెంటర్ నుండి బయటికి వెళ్ళకూడదు ట్రై చేస్తూ ఉంటుంది. రెండు వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఈక్వల్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ఎందులో ఉంటుంది, కాన్స్టెంట్ లో ఉంటుంది. Okay, so when a bus is moving fast along the curved road, the passengers inside the bus experience the centrifugal force which pushes them. The necessary centrifugal force is supplied by the friction between the tires of the bus and the road. సో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా బస్సులో వెళ్తున్నప్పుడు సడన్ గా బస్ అనేది టర్న్ అయినప్పుడు మనం వన్ సైడ్ అనేది మూవ్ అవుతూ ఉంటాం. మళ్ళీ కొంచెం జస్ట్ మూవ్ కాగానే మళ్ళీ ఓకే కింద ఏమవుతుంది, ఆ బస్ ట్యాంక్ ఏమవుతుంది, ఆ బ్యాలెన్స్ అనేది మళ్ళీ ఓకే బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అయ్యి ఆటోమేటిక్ గా మళ్ళీ సేమ్ స్టేజ్ లోకి వస్తూ ఉంటాం. ఓకే, ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సెంట్రల్ ఫోర్సెస్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. Right, angle made by elevated path with the horizontal is called as the angle of banking. ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన హైవే కనుక అబ్జర్వ్ చేసినట్టయితే సడన్ గా టర్న్ వచ్చిందంటే ఓకే ఆ సడన్ మనకి ఓకే టూ పాత్స్ లో వన్ సైడ్ అనేది ఓకే పాత్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ ఏమవుతుంది, క్రాస్ గా ఉంటుంది. ఓకే, అక్కడ యాంగిల్ అనేది ఉంటుంది. ఓకే, సర్టెన్ యాంగిల్ తో ఉంటుంది ప్లాట్ఫామ్ అనేది, ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా ఉండదు. ఓకే, సో అక్కడ ఏమవుతుంది అంటే ఓకే స్ట్రైట్ గా ఉంటే ఏమవుతుంది, వెహికల్స్ అనేవి ఈజీగా స్కిడ్ అవుతాయి. స్కిడ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తామండి, ఎలివేట్ చేస్తాం పాత్ ని. ఏం చేస్తాం, ఎలివేట్ పాత్ అయితే ఇంక్రీజ్ చేయడమా లేకపోతే హారిజాంటల్ లెవెల్ కి డిక్రీజ్ చేయడమా, ఏదో ఒకటి. ఓకే, చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అయ్యి ఆ ఫ్రిక్షన్ వల్ల ఆబ్జెక్ట్స్ అనేవి తొందరగా ఇట్లా వెంటనే స్కిడ్ కాకుండా ఓకే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది. సో దీన్ని కూడా చూడండి ఏంటనేది. तारी ना कोई गया है अरे पेट फूलता है जी. See, angle of banking. I mean banking of curved path. So when a body of mass m okay moving with a velocity v along the curved path of radius r, okay, it experiences the centrifugal force acting okay sorry the centrifugal force acting away from the center of the curved path. The centrifugal force okay centrifugal force okay balanced by the frictional force between the path and the wheels of the vehicles. If the friction is not sufficient, the vehicle sides away okay from the path of the vehicles. So to avoid this, the level of the curved path okay type is laying path is called as the banking of path. The angle of banking okay is given by the expression theta is equals to tan inverse of y square by rg అవుతుంది. Here theta is the angle of banking, v is the velocity of the vehicle and g is the acceleration due to gravity. Right, సో మనకి ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక రోడ్ అనేది కర్వ్డ్ పాత్ ఉంటుందో ఓకే అక్కడ ఏం చేస్తామండి హారిజాంటల్ తో ఎలివేట్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి
ఓకే, సో దిస్ ఇస్ ద హార్జెంటల్ పాత్. ఈ హార్జెంటల్ పాత్ కి ఏం చేసాం, కొంచెం రైట్ రోడ్ ని ఏం చేసాం, ఈ విధంగా ఎలివేట్ చేసాం. ఎలివేట్ చేసినప్పుడు ఏమవుతాయండి, ఆబ్జెక్ట్ అనేది ఈజీగా స్కిడ్ కాకుండా మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎలివేట్ చేయకుండా ఇలా డైరెక్ట్ గా ఉంటే ఏమవుతుంది, వెహికల్ అనేది స్కిడ్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత యాంగిల్ అవుతుందో యాంగిల్ ఏమంటాం మనం, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. ఈ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ని ఇంకా ఏమంటామండి, ఓకే బ్యాంకింగ్ ఆఫ్ పాత్ కూడా అనుకోవచ్చు. బ్యాంకింగ్ ఆఫ్ పాత్, దీనికి ఎక్స్ప్రెషన్ ఏంటి, థీటా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ y స్క్వేర్ బై rg వస్తుంది ఆన్సర్. ఓకే రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో, ఏమైనా డౌట్స్ ఇందులో? సార్ నో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అర్థమైందా? వినిపిస్తుందా చెప్పేది? సార్ ఒకసారి చెప్పండి సార్. యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు ఓకే మన హైవేని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ క్రాస్ రోడ్ అనేది ఇక్కడ టర్న్ అవుతున్నప్పుడు వన్ సైడ్ ఏమవుతుంది, వన్ సైడ్ అనేది ఓకే వన్ సైడ్ అనేది కొంచెం ఎలివేట్ చేయబడి ఉంటది పాత్ అనేది. వన్ సైడ్ డౌన్ ఉంటుంది, వన్ సైడ్ ఏముంటుంది, అదర్ సైడ్ ఏమవుతుంది కొంచెం అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? ఎస్ సార్. దాన్ని మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్, దాన్ని బ్యాంకింగ్ ఆఫ్ పాత్ అంటాం. ఓకే, సో హార్జెంటల్ ఉంటుంది మనకి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రోడ్, ఓకే ఇది రోడ్, రోడ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ టర్న్ అయింది అనుకోండి, టర్న్ అయింది అనుకోండి, సో ఈ విధంగా ఉంటుంది రోడ్ మనకి, ఈ విధంగా ఉంటుంది. ఇలా టర్న్ అయింది, టర్న్ అయినప్పుడు ఏమవుతుంది, సో మనకి టర్న్ అయినప్పుడు వెహికల్స్ అనేది స్కిడ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తాం, ఓకే ఇది యాక్చువల్ గా ఇది పాత్, ఓకే ఇదేంటిదండి, ఇది హార్జెంటల్ పాత్. ఈ హార్జెంటల్ పాత్ కి ఏం చేస్తాం, ఈజీగా టర్న్ అవుతుంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం, ఈ సైడ్ ని హైడ్ చేస్తాం, ఈ విధంగా హైడ్ చేస్తారు, ఇటు సైడ్ డౌన్ చేస్తారు. ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమంటాం మనం, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. ఎంత యాంగిల్ చేస్తామో యాంగిల్ ఆఫ్ ఏమంటాం మనం, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. దీన్నే బ్యాంకింగ్ ఆఫ్ పాత్ అంటాం. ఓకే, ఒకవేళ ఈసారి ఎందుకు చేయాలి, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఎందుకు చేయాలంటే సడన్ గా టర్న్ అయినప్పుడు వెహికల్స్ అనేవి వాటి టైర్ల మధ్య ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఫ్రిక్షన్ తక్కువ వల్ల ఆటోమేటిక్ ఏమవుతాయి, అందుకోసం మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసినప్పుడు యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ కూడా క్రాసింగ్ లో వద్దే జరుగుతాయి. ఓకే, హై స్పీడ్ లో వచ్చినప్పుడు వాటి యొక్క ఫ్రిక్షన్ ఆఫ్ ఫోర్స్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్ ఏమవుతాయి, ఆ వెహికల్ అనేది స్కిడ్ అవుతుంది. స్కిడ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఆ పాత్ని ఎలివేట్ చేయాలి. ఆ ఎలివేటింగ్ పాత్ ఏమంటాం మనం, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం, లేదా బ్యాంకింగ్ ఆఫ్ పాత్ అంటాం. ఓకే, దానికి మన ఫార్ములా ఏంటిది, ఆ డైరెక్షన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్, ఓకే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఓకే v by rg అవుతుంది. v means velocity, r means radius of the circular path, g means acceleration due to gravity. ఈ విధంగా ఎంత యాంగిల్ చేయాలనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, అక్కడ వెలాసిటీ ప్లస్ రేడియస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన బేస్ అయి ఉంటుంది. ఓకే ఓకే సార్ రైట్. దీనిలో ప్రాబ్లమ్స్ చూడండి, మెయిన్ గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే చూడండి, సరిపోతాయి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ మనకి ఎన్ని క్లాస్ వస్తాయి, రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వచ్చి 3 యూనిట్స్ అయిపోయినాయి. ఈ 3 యూనిట్స్ లో మాక్సిమం ఒక 3 to 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఈరోజు. పారాగ్రామ్ లా ఒకటి, పారాగ్రామ్ లా అంటే మొత్తం టోటల్ అండి అప్ టు 3 కేసెస్ వరకు ప్రాక్టీస్ చేయండి. ట్రయాంగిల్ లా, పారాగ్రామ్ లా ప్లస్ ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సిలరేషన్, డిస్ప్లేస్మెంట్, ఓకే అండ్ వెలాసిటీ, ఎనీ ఫ్రిక్షన్ ఫోర్స్ లో. ఓకే, నెక్స్ట్ డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్,
ఓకే, ప్రాక్టీస్ చేయండి. ప్లస్ ఇందులో డెరివేషన్స్, ప్రొజెక్షన్, ఓకే, హారిజాంటల్ ప్రొజెక్షన్, ఆబ్లిక్ ప్రొజెక్షన్, ఆబ్లిక్ ప్రొజెక్షన్ లో వాట్ ఈస్ ఆబ్లిక్ ప్రొజెక్షన్, ఆబ్లిక్ ప్రొజెక్షన్ లో మళ్ళీ ఓకే ఏంటి 3 డెరివేషన్స్, ఏంటి 6 డెరివేషన్స్ ప్రాక్టీస్ చేయండి. పారాగ్రామ్ లో ప్రాక్టీస్ చేశారా? పారాగ్రామ్ లా అందరికి, ఎందుకంటే కంపల్సరీ క్వశ్చన్ డౌటే లేదు. పారాగ్రామ్ లా ప్రతి ఒక్కరికి రావాలి. పారాగ్రామ్ లా ఎప్పుడుంది ఫిజిక్స్ ఎగ్జామ్? ఎప్పుడుందండి ఫిజిక్స్ ఎగ్జామ్? సెవెంత్ రోజు ఉంటుంది. 3 hours ఉంటుంది. చూసారు కదా ప్యాటర్న్, ఇట్లా అంతా చూసుకున్నారు కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎగ్జామ్ ప్యాటర్న్ లో? నో డౌట్ సార్. రైట్. సో ఫస్ట్ 3 parts ఉంటాయి. ఆల్రెడీ మీరు చూసుకున్నారు కదా ఆల్రెడీ. ఫస్ట్ పార్ట్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 15 వస్తే 12 రాయాలి. రైట్, ఈచ్ వన్ 1 mark. ఓకే, 15 క్వశ్చన్స్ వస్తాయి, 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే రైట్, మీకు ఆల్రెడీ కూడా చెప్పాను, ఏదైతే మీకు వస్తుందో ఆన్సర్ ని మీరు పిక్ చేసుకోండి. అలాగని ఒక ఏదో సగం వస్తే దాన్ని రాయడం, మీరు ఏదైతే ఫస్ట్ చూజ్ చేసుకున్నారో అదే ఆన్సర్ రాయండి. ఓకే, ఒకవేళ ఫస్ట్ చూజ్ చేసుకున్న ఆన్సర్ రాలేదు, ఓకే మళ్ళీ నెక్స్ట్ ఆన్సర్ కి వెళ్ళారు, ఓకే ఒకవేళ అది కట్ చేయకుండా ఉంటే మాత్రం అదే తీసుకుంటారు. జాగ్రత్త. ఓకే, ఏది పర్టికులర్ లో ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తే అది ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఓకే, 50-50 ఛాన్స్ ఉంటుందని లాస్ట్ అటెంప్ట్ చేయండి. ఓకే, ఎన్ని రాయాలి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఎన్ని రాయాలి? సెకండ్ పార్ట్ లో 9 క్వశ్చన్స్ ఇస్తారు, 6 రాయాలి. వెరీ గుడ్. 9 క్వశ్చన్స్ ఇస్తారు, 6 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ వన్ 3 marks. 3 marks. 6 క్వశ్చన్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఇస్తారు, 6 రాయాలి సార్. సేమ్. ఓకే, 9 క్వశ్చన్స్ ఇస్తారు, 6 రాయాలి. ఈచ్ వన్ 5 marks. ఓకే రైట్, టోటల్ 60 marks పేపర్. టోటల్ గా 60 marks వస్తాయి మీకు. ఓకే, 60కి 60 ఈజీగా స్కోర్ చేయొచ్చు, అన్న డౌటే లేదు. 60కి ఈజీగా 60 స్కోర్ చేయొచ్చు. ఓకే, మీకు చాలా ఈజీ. ఓకే, మాక్సిమం మనకు తెలిసిన ఆన్సర్లే వస్తాయండి, తెలియని ఆన్సర్లు ఏది రాదు. ఓకే, ఇప్పటికే దాదాపు తెలిసిన ఆన్సర్లే మీకు ఏదైతే ఒక క్వశ్చన్ ఇచ్చుకుంటున్నారో పారాగ్రామ్ లో వస్తుందండి. ప్రొజెక్షన్ లో హారిజాంటల్ ఆబ్లిక్ ప్రొజెక్షన్ వస్తుందండి. ఫ్రిక్షన్ లో అయితే అడ్వర్టైజ్ రావచ్చు, అడ్వర్టైజ్ డిసడ్వర్టైజ్ రావచ్చు, లేదు అంటే మెథడ్స్ ఆఫ్ రావచ్చు అండి. ఓకే, అన్ని మాక్సిమం తెలిసినే వస్తాయి. 60కి 60 ఈజీగా స్కోర్ చేయవచ్చు. ఓకే, ఏ రోజు ఆ రోజు రికాల్ చేస్తూ ఉండండి. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? రేపు 4th యూనిట్ స్టార్ట్ చేద్దాం. రేపు 4th 5th అయిపోతుంది. ఒక 2 days లో 6 టోటల్ అయిపోతుంది. ఓకే, నౌ కెన్ లీవ్.